హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు 414. ఈరోజు వెజిటేరియన్స్ కోసం స్పెషల్ డిష్తో వచ్చేసాను. నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్లో ఉండే అన్ని పోషకాలు పొందే విధంగా ఒక స్పెషల్ డిష్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? పన్నీర్ కర్రీ. పన్నీర్ ప్యాకెట్ ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు మా ఆయన పన్నీర్ తీసుకొచ్చిండు. మా ఆయనకు చాలా ఇష్టం పన్నీర్ కర్రీ అంటే. పన్నీర్ కర్రీ చేసేసుకుందాం. చూడండి, పన్నీర్, సోయా పన్నీర్. ఇంకా చూసారా, 250 గ్రామ్స్. దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ డిష్. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం స్పెషల్ డిష్ ఇది. చూడండి, ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. కారం, 1 స్పూన్ ఉప్పు, ధనియాల పొడి 1 స్పూను, కొంచెం పసుపు వేసి ఇవన్నీ కలిసేలాగా ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. గ్రేవీ కోసం 4 టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం. ఇలా 4 పీసెస్ కట్ చేసుకోండి, పెద్ద పెద్ద పీసులు. వీటిని ప్లేట్లోకి తీసుకొని మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకుందాం. దీన్ని కూడా సేమ్ అదే విధంగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. వీటిని కూడా కటింగ్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకుందాం దీంట్లో. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై అయిపోయినాయండి. వీటిని గిన్నెలోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో గ్రేవీ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్, ఆనియన్స్, 4 పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం లవంగాలు వేసేసుకొని వీటిని 1 నిమిషం మగ్గనియాలి. దీంట్లోనే మీకు కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోండి, పులుపు కావాలనుకుంటే. నాకు మాత్రం ఎక్కువ పులుపు ఇష్టం ఉండదు, ఇట్లా చేసుకుంటున్నా. మగ్గిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం. చల్లారిపోయినాయండి. వీటిని మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఇక కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, హోల్ గరం మసాలా దినుసులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలు. ఇవన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా, పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకుందాం. ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని రుచికి సరిపడా కారం, ఉప్పు వేసేసి ఇలా బాగా కలిపి 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. గ్రేవీ అంతా దగ్గర పడిపోతుంది.
చూడండి ఎలా అవుతుందో గ్రేవీ అంతా ఎక్కడికి వచ్చేసింది. పెరుగు యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఒక్కసారి ఇలా కలిపేసి ఈ మసాలా అంతా ఈ పన్నీర్ పీసెస్ పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు ఉంచి కొత్తిమీర జల్లేసుకుంటే కర్రీ అయిపోయినట్టే. కొత్తిమీర కొంచెం పుదీనా చల్లేసుకుంటే అయిపోయిందండి. పన్నీర్ కర్రీ ఉడికిపోయింది. చూడండి పన్నీర్ పీసెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. మటన్కు చికెన్కు ఏ మాత్రం తీసుకోదండి. ఒక్కసారి ఇది టేస్ట్ చేశారంటే మటన్ వద్దు పన్నీర్ కర్రీ కావాలంటారు. అంత బాగుంటుంది టేస్ట్. మటన్లో వేస్తే ప్రతి ఐటెం ఇందులో పడిపోయింది. ఓన్లీ మటన్ తప్ప ప్రతి వస్తువు ఇందులో వేసేసాము. అచ్చం మటన్ టేస్ట్ లానే ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. వాసనే సూపర్ వస్తుందండి. చూద్దాం, వేడుంది. అన్నంలోకైనా పుల్కాలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్ టేస్ట్, చాలా బాగుంటుంది. పన్నీర్ అయితే చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. రోట్లో వేసుకుంటే ఎన్నలా కరిగిపోతుంది. ఎంత బాగా వచ్చిందో. మటన్ చికెన్ ఏది పని చేయలేదు దీంట్లోకి. సూపర్ టేస్ట్. ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.